ప్రభునందు క్రీస్తు యేసు వారి ఘనమైన నామములు శుభములు తెలియచేస్తున్నాం. ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము. ఎవరి భయము లేకుండా నీవు పండుకొందువు, అనేకులు నీతో విన్నపములు చేసేదరు. యోబు గ్రంథం 11వ అధ్యాయం 19వ వచనములో నయమాతీయుడైన జోఫరు యోబును గురించి మాట్లాడుతూ ఈ మాటలు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, మరి ఎవరి భయము లేకుండా నీవు పండుకొందువు. నిజంగా మన జీవితాల్లో దేవుడు తన యొక్క ఉచితమైన కృపను మెండుగా అనుగ్రహిస్తూ వచ్చినాడు. యోబును గురించి దేవుడు చక్కటి సాక్ష్యం ఇస్తూ వచ్చినాడు. యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, చెడుతనం విసర్జించిన వాడని యోబు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలోనే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, నిజంగా ఇటువంటి సాక్ష్యాన్ని మనం కలిగి ఉంటున్నామా? ఒకసారి మనలను మనమే పరీక్షించుకోవలసిన వారంగా ఉంటున్నాం. యోబు నోటి మాట చేత కూడా పాపము చేయలేదని లేఖన భాగములు తెలియజేస్తున్నాయి. నిజంగా యోబు వంటి జీవితం, మరి అటువంటి సాక్ష్యం మనకెంతో ఆశీర్వాదకరంగా ఉంటుంది. కనుక ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా మన యొక్క విశ్వాసాన్ని కదిలించలేవు అనేది యోబు యొక్క ప్రగాఢమైనటువంటి విశ్వాసం. యోబు దైవజనుడి ద్వారా దేవుడు ప్రపంచానికి ఒక మంచి పాఠం నేర్పిస్తూ ఉంటున్నాడు. విశ్వాస జీవితంలో శ్రమ అయినను, బాధ అయినను, దుఃఖమైనను, వేదన అయినను ప్రభు ప్రేమ నుండి మనల్ని ఎడబాపగలది ఏది అని రోమీలకు రాస్తూ అపోస్తలుడైన పౌలు గారు సెలవిస్తారు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, నిజంగా అచంచలమైనటువంటి విశ్వాసమును కలిగినటువంటి యోబు దైవజనుడు తన జీవితంలో నిశ్చింతగా ప్రభుపై ఆనుకొని ఎంతో నెమ్మది పొందినాడు. బైబిల్ సెలవిస్తుంది, యెషయా గ్రంథంలో విశ్వసించువాడు కలవరపడడు. నిజంగా తాను దేవునిపై అచంచలమైనటువంటి విశ్వాసాన్ని కనపరుస్తూ తాను ఎప్పుడు కూడా కలవరానికి గురి కాకుండా ఆత్మయందు ప్రశాంతత కలిగి ఆ నెమ్మది పొందుకొని రెండంతలుగా ఆశీర్వదించబడుతూ వచ్చినాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఇటువంటి అనుభవం ఎంతో ఆత్మీయంగా ఉన్నతమైనటువంటి స్థాయిలోనికి వెళితే తప్ప అది మనం పొందుకోలేము. కనుక యోబు లాంటి సహనము, యోబు లాంటి విశ్వాసం, యోబు లాంటి పరిశుద్ధత, యోబు లాంటి నిరీక్షణ మన జీవితంలో కలిగి ఉండాలని దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. అలాగన మన జీవితంలో మనం కనపరిచి మనకొచ్చే చిన్న చిన్న శోధనలపై మనం విజయం పొంది దేవుని నామానికి మహిమకరంగా జీవించదుము గాక.